అందరికీ నమస్తే అండి. రాష్ట్రాల భవిష్యత్తుని నిర్దేశించేవి, రాష్ట్రాల ప్రగతిని సూచించేవి, రాష్ట్రంలో యువతకు భరోసానిచ్చేవి రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులే. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తున్నారనేదే. దీన్ని రకరకాల కోణాల్లో అనేక సంస్థలు అధ్యయనం చేస్తూ ఉంటాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ర్యాంకులు ఇచ్చేది. దానిలో మన రాష్ట్రం 2015 నుంచి టాప్లో ఉంది. 2015 నుంచి 2025 వరకు కూడా టాప్లో ఉంది. మధ్యలో ఒక్కసారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లోనో 20లోనో కాస్త డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోయింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ వాళ్ళు ఒక 2 వారాల కిందట ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్. దానిలో మన రాష్ట్రం దేశంలోనే 8వ స్థానంలో ఉంది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోకి రాదు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో గుజరాత్ టాప్లో ఉంది 100కు గాను 56.6 స్కోర్తో. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో, తమిళనాడు థర్డ్ ప్లేస్లో, గోవా 4th ప్లేస్లో, ఒడిశా 5th ప్లేస్లో, ఢిల్లీ 6th ప్లేస్లో, మధ్యప్రదేశ్ 7th ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది. అదే లార్జ్ స్టేట్స్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో చూసుకుంటే గుజరాత్, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నమాట. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే బిజినెస్ క్లైమేట్, అలాగే రిసోర్సెస్, రెగ్యులేటరీ ఈజ్, గవర్నమెంట్ పాలసీ, ఫైనాన్షియల్ హెల్త్, ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంటల్ రెసిలెన్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో మన రాష్ట్రం బాగా వెనుకబడింది. కానీ తాజాగా ఎకనమిక్ టైమ్స్ వాళ్ళు ఒక జాబితా రిలీజ్ చేశారు. ఈ 2026 రాష్ట్రంలో, ఈ 2026 సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల వివరాలు, ఏ రాష్ట్రంలో ఎంతెంత వచ్చాయన్నది వాళ్ళు ఒక జాబితా రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే మన రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది. టాప్లో మహారాష్ట్ర ఉంది. 11,05,123 కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రకు వచ్చాయి. మన రాష్ట్రానికి 8,95,118 కోట్లు వచ్చాయి. రాజస్థాన్కి 5,31,198 కోట్లు, తర్వాత గుజరాత్కి 4,71,617 కోట్లు, తర్వాత ఒడిశా, తర్వాత కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత తమిళనాడు ఉన్నాయన్నమాట. సో టాప్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది ఎకనమిక్ టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన జాబితా. ఇది మీరు ఈవెన్ చాట్ జీపీటీ అంటే ఏఐలో కూడా సెర్చ్ చేయొచ్చు. ఏఐలో మీరు 2 చూడొచ్చు. ఒకటి టాప్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అని ఒక జాబితా కొడితే అది మీకు గూగుల్లో వస్తుంది, సెర్చ్ చేయొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అనే జాబితా చూస్తే అందులో మనది 8th ప్లేస్ వస్తుంది. రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. అదేంటి నీతి ఆయోగ్ మనకి 8వ ప్లేస్ ఇచ్చింది, కానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం సెకండ్ ప్లేస్ ఎలా ఉందనే డౌట్ రావచ్చు. నీతి ఆయోగాలు ఏం చూస్తారంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తారు. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు సాధారణంగా ఒక ఇన్వెస్టర్, ఒక పారిశ్రామికవేత్త ఏం చూస్తాడు? ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మౌలిక సదుపాయాలు బాగున్నాయా లేదా, రిసోర్సెస్ ఉన్నాయా లేదా, సో అన్ని రకాల ఫ్రెండ్లీ నేచర్ ఉందా లేదా, క్లైమేట్, ఫైనాన్షియల్ హెల్త్, గవర్నమెంట్ పాలసీలు బాగున్నాయా లేదా, ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు సో మనది 8th ప్లేస్లో ఉంది. ఎందుకంటే మన దగ్గర అక్కడక్కడ బాగలేదు, ఏమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతగా లేదు, అండ్ బిజినెస్ క్లైమేట్ అంతగా లేకపోవచ్చు. కాబట్టి మన ర్యాంక్ 8th ఉండొచ్చు. కానీ ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్తలు ఏం చూస్తారు? ఆ రాష్ట్ర పరిపాలనలో ఉన్న ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రయత్నం చూస్తారు. సో వాళ్ళు ఇచ్చే అవకాశాలు చూస్తారు. వాళ్ళు మనతో ఏ విధంగా లైజనింగ్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఎంత సానుకూలంగా ఉన్నారు, వాళ్ళు మనకి ఎటువంటి సబ్సిడీస్ ఇస్తున్నారు, వాళ్ళు మనకి ఎంత సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు అనేది చూస్తారు పారిశ్రామికవేత్తలు. సో ఇక్కడ నీతి ఆయోగ్ చూసిన ప్రాతిపదిక వేరు, పారిశ్రామికవేత్తలు చూసే ప్రాతిపదిక వేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవచ్చు, ఈ రాష్ట్రంలో సేఫ్, ఈ రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఈ రాష్ట్రంలో సేఫ్ అని చూస్తారు. అందుకే నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకులు ఇచ్చినంత మాత్రాన అతనికి లేదు, అతనికి అది నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చినంత మాత్రాన మనది వెనుకబడిందని కాదు. అందుకే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినవి వస్తున్నాయి, ర్యాంకుల్లో మాత్రం 8వ ప్లేస్కి వచ్చాం. మేబీ వచ్చే సంవత్సరం మనం టాప్కి వెళ్ళొచ్చేమో.
2027లో ఇదే నీతి ఆయోగ్ రిలీజ్ చేసే జాబితాలో మనం టాప్లో ఉండొచ్చాము. సో ప్రస్తుతానికి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్కి అయితే మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో మహారాష్ట్రలో 11,05,123 కోట్లు ఈ సంవత్సరం వస్తే ఆంధ్రప్రదేశ్లో 8,95,118 కోట్లు వచ్చాయనేది వాస్తవం అన్నమాట. సో దాకా ఏమీ లేదు. కాకపోతే నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, ఎంత ఎంఓయూలు చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గ్రౌండింగ్ అవుతున్నాయి అనేది ముఖ్యం. గ్రౌండింగ్ అవ్వాలి. ఎంఓయూలు చేసినంత మాత్రాన పేపర్లో ఫోటోలు వచ్చేసి ర్యాంకుల్లో టాప్లోకి వెళ్ళినంత మాత్రాన పని అయినట్టు కాదు, గ్రౌండింగ్ అవ్వాలి. గ్రౌండింగ్ అయితేనే పని అయినట్టు, అది మర్చిపోకూడదు. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అని ఒక యాడ్ చూస్తున్నారు కదా, సో ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి, హెల్దీ ప్రోడక్టు, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్టు. వీళ్ళు సాధారణ ఒక 20-25 మంది మిడిల్ క్లాస్ మహిళలు కలిపి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తోనూ, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు అండ్ మఖానా రకరకాల సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్, నట్స్తో ఒక 20-22 రకాల లడ్డూలు చేస్తారు. అలాగే హాట్ స్నాక్స్ చేస్తారు. అలాగే పిల్లల కోసం హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా లాంటివి కాకుండా పిల్లలకి వీళ్ళు తయారు చేసే ప్రోటీన్ పౌడర్, ఏబీసీ పౌడర్, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడర్ లాంటివి ఇస్తే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసైనా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మంచి ప్రోడక్టు, హెల్దీ ప్రోడక్టు అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. వీలైతే బుక్ చేసుకోండి. అలాగే మీ ప్రాంతంలో ఎవరికైనా దీన్ని ఫ్రాంచైజీ పెట్టాలి అనే అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, మంచి బిజినెస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు జనానికి హెల్దీ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీ ప్రాంతంలో ఫ్రాంచైజీ మంచి ఆపర్చునిటీ, మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఎవరైనా బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ ఫ్రాంచైజీ పెట్టుకున్నా లేదా ఒక చిన్న కియోస్క్ స్టాల్ పెట్టుకుంటానన్నా సరే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.